అండి, నేను డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ అండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వస్తుంటాను. మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా నన్ను సంప్రదించవచ్చు. చాలా మంది పేషెంట్స్ వాళ్ళ షోల్డర్ జాయింట్ తొలుగుతుంది, లేకపోతే పక్కకు జరుగుతుంది అనే కంప్లైంట్తో వస్తుంటారండి. సో ఇలాంటి పేషెంట్స్ కొంచెం న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఫిట్స్ లాంటివి ఉంటే కూడా ఇది తొలిగే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు, క్రికెట్, బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఇంజరీతోని పక్కకు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే షోల్డర్ జాయింట్ అన్ని జాయింట్స్లో డిస్లొకేట్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్, అంటే బాల్ చిన్నగా ఉంటుంది, సాకెట్ పెద్దగా ఉంటుంది. దీంతో అడ్వాంటేజ్ అంటే రొటేషన్ మూవ్మెంట్స్ చేయొచ్చు. అంటే క్రికెట్ బౌలింగ్ లా గుండ్రగా తిప్పొచ్చు. మన బాడీలో ఏ జాయింట్ కూడా ఇలా హిప్ జాయింట్ అండ్ షోల్డర్ జాయింట్ ఇవి రెండింటికే ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ ఉంటాయి. సో వీటిని 360 degrees తిప్పొచ్చు షోల్డర్ జాయింట్ లో. సో కానీ బాల్ చిన్నగా ఉన్నందుకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, దీన్నే డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటారు. సో ఈ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ ఫస్ట్ టైం జరిగినప్పుడే పేషెంట్ జాగ్రత్తగా ఉండాలండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిడక్షన్ చేయించుకుంటే మళ్ళీ జాయింట్లో కూర్చోబెట్టాక పట్టి కట్టుకొని ఉండాలి సార్. ఈ పట్టి కంపల్సరీ 3 weeks వేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ పట్టి సరిగ్గా వేసుకోక పెయిన్ తగ్గిపోయింది కదా అని ఇమీడియట్గా తీసి పక్కకు పెట్టేస్తుంటారు. వీళ్ళకి ఏమైపోతుంది, లోపల హీలింగ్ సరిగ్గా కాక అస్తమానం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో చిన్న పైకి ఏమైనా స్టోన్ బండ విసిరిద్దామన్నా లేదా చెయ్యి పైకి లేపినా కానీ వేరే వివిధ పనులకు అస్తమానం తొలిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి 3, 4, 5 సార్లు కూడా తొలిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అప్పుడు పేషెంట్కి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. అంటే చెయ్యి పైకి లేపుదామంటే భయం అవుతుంది, ఎప్పుడు తొలుగుద్దాం అని. కొన్నిసార్లు పేషెంట్కి అలవాటు అయిపోతుంది, ఆయనే తొలగించుకుంటాడు, ఆయనే లోపల పెట్టుకోగలుగుతాడు డాక్టర్ సహాయం లేకుండా అని. ఇలాంటి పేషెంట్స్కి కంపల్సరీ ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఐ చేస్తే మనకు లోపల బాల్ బయటకు వచ్చినప్పుడు మజిల్తో పాటు జాయింట్ క్యాప్సుల్ అంటే పొర ఉంటుంది, ఈ పొర టేర్ అవుతుంది, ప్లస్ మజిల్ కూడా టేర్ అవుతుంది, ప్లస్ మనకు బోనీ డిఫెక్ట్ అంటే బోన్లో కూడా కొంచెం హోల్ లాంటిది పడుతుందండి. సో దీనికి మనం ఎంఆర్ఐలో కనిపిస్తుంది, ప్లస్ కొన్ని క్లినికల్ టెస్ట్లో కూడా మనకు తెలిసిపోతుందండి. ఇలాంటి పేషెంట్స్కి మళ్ళీ రావద్దంటే కంపల్సరీ సర్జరీ ఒకటే మార్గం అండి, మందులతో సెట్ కాదు. లేకపోతే చెయ్యి యూజ్ చేయడం అనేది కష్టమైపోతుంటుంది. సర్జరీ అంటే ఆర్థోస్కోపీ పద్ధతిలో మేము సర్జరీ చేసి మళ్ళీ ఆ బాల్ బయటికి రాకుండా ఉండడానికి మేము సెట్ చేస్తామండి. అంటే ఆర్థోస్కోపీ అంటే చిన్న మైక్రో ఇన్సిషన్స్, అంటే చిన్న ఇన్సిషన్స్తో మొత్తం షోల్డర్ జాయింట్ అంతా కొయ్యకుండా పాత పద్ధతిలో కాకుండా చిన్న ఇన్సిషన్స్తో మనము మైక్రోస్కోప్ పెట్టి ఈ సర్జరీ చేస్తే పేషెంట్కి బెటర్ ఉంటుంది. తర్వాత మెల్లగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేసేసి 6 to 8 weeks వరకు మొత్తం రికవరీ ఉంటుందండి. అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సో నిదానంగా సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయండి, అవి డాక్టర్ని సంప్రదిస్తే ఫిజియోథెరపిస్ట్కి చెప్పి మీరు పేషెంట్కి చేయొచ్చండి. సో దీని తర్వాత మెయిన్ థింగ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోయి వాళ్ళ చేతిని యథావిధిగా యూజ్ చేసుకోవచ్చండి.